నందమూరి దీపిక రాజకీయాల్లోకి టీడీపీ పోస్టర్లతో వైరల్. నందమూరి కుటుంబం నుంచి మరో సభ్యుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. దివంగత హరికృష్ణ కుమారుడు జానకి రామ్ భార్య నందమూరి దీపిక టీడీపీ పోస్టర్లతో సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. నందమూరి కుటుంబం నుంచి మరొకరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. దివంగత రాజకీయ నేత నటుడు నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకి రామ్ కొన్నేళ్ల క్రితం ఓ యాక్సిడెంట్లో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన భార్య నందమూరి దీపిక ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారని వార్తలు వస్తున్నాయి. గతంలో జానకి రామ్ జీవించి ఉన్నప్పుడు కానీ, ఆయన మరణం తర్వాత కానీ దీపిక రాజకీయాల్లోకి సినిమా కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. కూకట్పల్లి నియోజకవర్గంలో హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని పోటీ చేసినప్పుడు ఆమె తరపున ప్రచారం చేశారు. ఇటీవల వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తన కొడుకు ఎన్టీఆర్ హీరోగా సినిమా ఓపెనింగ్ అయినప్పుడు కనిపించారు. అయితే గత 2 వారాలుగా ఆమె అధికారికంగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి వరుస పోస్టులు చేస్తూ మరోపక్క సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నందమూరి దీపిక, ఎన్టీఆర్, చంద్రబాబు, హరికృష్ణ, జానకి రామ్ ఫోటోలు పెట్టుకొని టీడీపీ పోస్టర్లతో పలు పోస్టులు చేస్తున్నారు తన సోషల్ మీడియాలో. అంతేకాక ఇటీవల కొండకల్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల కోసం నందమూరి జానకి రామ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కడ చిన్నారులకు కుర్చీలు, డ్రై ఫ్రూట్స్ అందించారు. అనంతరం మీడియాతో కూడా మాట్లాడారు. ఇలా ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ జనాల్లోకి వెళ్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నారు నందమూరి దీపిక. దీంతో ఈమె వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా, టీడీపీ తరపున ప్రచారం చేస్తారా, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని చర్చగా మారింది. నందమూరి దీపిక సోషల్ మీడియాలో యాక్టివ్గా సేవా కార్యక్రమాలు రాజకీయ ప్రవేశానికి సంకేతంగా భావిస్తున్నారు. ఆమె తదుపరి ఎత్తుగడలపై అందరి దృష్టి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.